పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపైన చైర్మన్ సస్పెన్షన్ వేటు వేశారు. తెలంగాణ శాసన మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. చైర్మన్ పోడియం దగ్గర నిరసన తెలిపారు బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ను బర్తరఫ్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మార్షల్స్కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? ఇది అసెంబ్లీ కాదు, ఇది అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అవినీతిని నిలదీస్తే సస్పెండ్ చేస్తారా? అవినీతిని నిలదీస్తే సస్పెండ్ చేస్తారా? అవినీతిని నిలదీస్తే సస్పెండ్ చేస్తారా? అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా? అక్రమార్కులను బర్తరఫ్ చేయమంటే మమ్మల్ని సస్పెండ్ చేస్తారా? అక్రమార్కులను బర్తరఫ్ చేయమంటే మమ్మల్ని సస్పెండ్ చేస్తారా? అవినీతికి పాల్పడ్డ మంత్రిని బర్తరఫ్ చేయమంటే మమ్మల్ని సస్పెండ్ చేస్తారా? అవినీతికి పాల్పడ్డ మంత్రిని బర్తరఫ్ చేయమంటే 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 సస్పెండ్ చేస్తారా? I beg to move that under sub-rule 2 of Rule 308 of the Council rules, the following members named by the Honorable Chairman be suspended from the services of the House for today. Sri Madhusudanachari Sirikonda, Sri Takkalepalli Ravindra Rao, Sri Deshapati Srinivas, Sri L. Ramna, Sri Vanteri Yadav Reddy Garu, Sri Sunkari Raj Garu, Sri Naveen Kumar Reddy Garu, Sri Tata Madhusudan Garu, Srimati S. Vani Devi Garu, Sri Pochampalli Srinivas Reddy Garu, Sri M. Koti Reddy Garni. Please, please, please. Motion moved. The question is that under sub-rule 2 of Rule 308 of the Council of Rules, that members named by the chairman be suspended from the services of the House for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and members named by the chairman are suspended from the services of the House for today. ఇది శాసన మండలిలో జరిగినటువంటి తీరు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చైర్మన్ సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపైన ప్రధానంగా సస్పెండ్ చేస్తూ కూడా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మోషన్ను అడాప్ట్ చేశారు. పూర్తిస్థాయిలో శాసన మండలి కూడా ఆమోదించింది. బీఆర్ఎస్ శ్రేణులు బయటకు వచ్చేటప్పుడు అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అనేటువంటి నినాదాలతో కూడా శాసన మండలి హోరెత్తినటువంటి పరిస్థితి. ప్రధానంగా తెలంగాణ శాసన మండలిలో మాత్రం బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ను బర్తరఫ్ చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి వైనం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఓవరాల్ గా శాసన మండలిలో ఏమైంది? ఇంత సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వరకు ఎందుకు వచ్చింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలకు అంతరాయం కలిగిస్తున్నారని చెప్పేసి ఈ కారణంతో అయితే మండలి చైర్మన్ అయినటువంటి గుప్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే సస్పెండ్ కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా అంటే పోడియం దగ్గరికి వెళ్లి నిరసన తెలపడం, వాళ్ళని ఏదైతే మంత్రికి సంబంధించినటువంటి ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ పై హౌస్ కమిటీ వేయాలని లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని వాళ్ళు పట్టుబట్టారు. అక్కడ మొత్తం కూడా పార్టీకి సంబంధించినటువంటి ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ విషయంలో సమయంలో కానీ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న సమయంలో ఎందుకు మరి పట్టించుకోవట్లేదు ప్రభుత్వం కానీ ఇక్కడ
మరి పెద్దలు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినపడుతున్న తరుణంలో అంటే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి బడ్జెట్ కు సంబంధించి మొత్తం కూడా సభను అంతరాయం కలిగిస్తా ఉన్నారు. సభలో పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించే పరిస్థితి తీసుకొస్తున్నారు అంటూ కూడా మరి అందరినీ కూడా సస్పెండ్ అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళని అందరినీ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దాంట్లో పోచంపల్లి ఉన్నారు, అలాగే తక్కెలపల్లి రవీందర్ రావు ఉన్నారు, దేశపతి శ్రీనివాస్ ఉన్నారు, అలాగే వెంకట్రామరెడ్డి ఉన్నారు, అలాగే ఇట్లా కీలక నేతలు కీలక ఎమ్మెల్సీలు అందరూ కూడా సస్పెండ్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. సో మరి ఈ సస్పెండ్ కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మేము అంటే అక్రమార్కులను సస్పెండ్ అంటే అక్రమార్కుల మీద ఒక కమిటీ వేయండి, ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపమంటే పెద్ద ఎత్తున ఎందుకు మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారంటూ కూడా విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. పెద్ద ఎత్తున మొత్తం బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరి ఇప్పటికే మరి పెద్ద ఎత్తున విమర్శిస్తా ఉన్నారు. ఇప్పటికే శాసనసభలో కూడా మరి ఇదే పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది. అయితే సస్పెన్షన్ మొత్తం కూడా అంటే ఎంటర్ హౌస్ అంటే పూర్తి స్థాయి సెక్షన్ మొత్తం కొనసాగే అవకాశం ఉంది, కేవలం ఒక్క రోజు మాత్రమేనా? డెఫినెట్ గా ఇప్పుడైతే ప్రస్తుతానికి సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి రేపు ఒక్కరోజే అసెంబ్లీ ఉంటది కాబట్టి మరి రేపటి సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే సభ మొత్తానికి కూడా సభ అయిపోయేంత వరకు కూడా మరి వాళ్ళని సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రేపటి సిచ్యువేషన్ ఏంటి అనేది చూడాలి. రేపు ఒక్కరోజే మరి అసెంబ్లీ ఉంటుంది కాబట్టి రేపు అనుమతిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. దాంతో పాటు ఇటు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శిస్తా ఉంది. సో బీఆర్ఎస్ విమర్శలకు అటు ప్రభుత్వం కూడా కొంత జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ప్రభుత్వం కూడా ఇప్పుడే కాదు, ఈ ఒక్క కంపెనీ కాదు, చాలా కంపెనీల పైన 2014 నుంచి ఇప్పటి వరకు అన్ని కంపెనీల పైన ప్రముఖ కంపెనీలు అయినటువంటి అన్ని కంపెనీల పైన కూడా మేము విచారణ జరిపిస్తామంటూ కూడా మరి అటు రేవంత్ రెడ్డి చెప్పడం కూడా గమనార్హమైన పరిస్థితి కనబడతా ఉంది. ఇవన్నీ కూడా మరి పెద్ద ఎత్తున ఇటు వీళ్ళు ఎవరైతే ఎమ్మెల్సీలు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, అటు శాసనసభలో కూడా ఇదే పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా అక్కడ 24 మంది ఎమ్మెల్యేలు కూడా మరి సస్పెండ్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం ఈ వ్యవహారం అంతా ఇటు అంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో బీఆర్ఎస్ శ్రేణులు వేరే రకంగా అంటే ఈ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఏమన్నా ఇది ఉంటే అడగాల కానీ వేరే ఇష్యూస్ తీసుకొచ్చి వేరే రాఘవ కాన్స్ట్రక్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇవన్నిటి పైన మరి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. గతంలో వీళ్ళే కదా మరి అన్నిటికీ పర్మిషన్లు ఇచ్చింది అంటూ కూడా ప్రభుత్వం అయితే వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది సిరాజ్. అంటే అన్నిటి మీద 2014 నుంచి ఇప్పటి వరకు అన్ని కంపెనీల మీద ఏదైతే గంగుల కమలాకర్ సంబంధించినటువంటి కంపెనీ కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ కావచ్చు, మొత్తం కూడా అన్ని కంపెనీల మీద మేము విచారణ జరుపుతామంటూ ఇప్పటికే మరి ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. చాలా అంటే మొత్తం శాసన సభలోను శాసన మండలిలోను సేమ్ అదే పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సభ పోడియం దగ్గరికి వెళ్లి స్పీకర్ దగ్గర పెద్ద ఎత్తున విమర్శలు చేయడం కావచ్చు, పలుసార్లు కూడా విమర్శలు చేస్తుంటే అక్కడ మరి అసహనం చెందినటువంటి గుప్తా సుఖేందర్ రెడ్డి మరి అందరినీ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి ఎట్లా దీనికి సంబంధించి మరి రేపు సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపైన శాసనమండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపైన చైర్మన్ సస్పెన్షన్ వేటు వేశారు. తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. ప్రధానంగా చైర్మన్ పోడియం దగ్గర నిరసనకు తిరిగారు బీఆర్ఎస్ సభ్యులు. సో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ను బర్తరఫ్ చేయాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. అయితే మార్షల్స్తో పాటుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సో వీరిని సస్పెండ్ చేస్తూ కూడా మోషన్ను పూర్తి స్థాయిలో శాసనమండలిలో ప్రవేశపెట్టారు. దీనికి శాసనమండలి చైర్మన్ కూడా ఆమోదించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.